ఒక్క నిమిషం ఆగండి. జీవితంలో మీరు తీసుకునే తీర్మానాలు ఎలాంటివో మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? మీరు తీసుకున్నటువంటి తీర్మానాల మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. కొంతమంది తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు, కానీ ఆ తీర్మానాల మీద స్టాండర్డ్గా ఉండలేని పరిస్థితి. బైబిల్ గ్రంథంలో ఒక 3 తీర్మానాలు నేను మీకు ఈ రోజున చూపిస్తాను. వారు తీసుకున్న తీర్మానాల మీద వారు చాలా బలంగా ఉన్నారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనంలో, మీరు ఎవరిని సేవించ కోరినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము అని చెప్పని తీర్మానం చేసుకుంటున్నాడు. నా జీవితంలో ఈ రోజున ఈ స్థితిని మేము కలిగి ఉన్నామంటే, ఈ స్థాయిని మేము కలిగి ఉన్నామంటే, నేను ఇంతగా కనాను ప్రాంతానికి ఇక్కడికి నడుచుకుంటా క్షేమంగా మిమ్మల్ని తీసుకుని వచ్చాను అని అంటే, నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం దేవుని యొక్క కృప. ఆయనను మాత్రమే నేను సేవిస్తాను, ఆయన తప్ప నాకు వేరొక దేవుడు లేడు అని చెప్పి తన తీర్మానము చాలా స్టాండర్డ్గా చెప్తున్నాడు. మీరు ఎవరిని సేవించినా నేను మాత్రము జీవము కలిగిన దేవుణ్ణే సేవిస్తాననేటువంటి ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు మనకు కనబడుతున్నాడు. 132వ కీర్తన 3, 4, 5 వచనాలు కనుక మనం చూసినట్లయితే, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచము మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను అని చెప్పని అంటున్నాడు. ఎంత గొప్ప తీర్మానం చేసుకున్నాడో చూడండి. జీవము కలిగిన దేవునికి ఒక నివాస స్థలమును ఏర్పాటు చేయడానికి, దేవునికి ఒక స్థలమును కడటానికి, ఆయన మందిరమును ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి నేను ఒకవేళ నిద్రపోకుండా ఉంటాను, నేను నా వాస స్థలంలో నేను జీవించను, నేను నా గుడారంలో ఉండను, నేను నా మంచం మీద పరుండను, నా కన్నులకు నిద్ర రానివ్వను అని చెప్పనని చక్కటి తీర్మానం చేసుకున్నాడు. పిల్లారా, దేవుని యొక్క మందసము డేరాలో ఉంటే నేను నా అంతఃపురంలో ఉండకూడదు, నేను నా అంతఃపురంలో నా మంచం మీద నేను పరుండను అని చెప్పి చక్కటి తీర్మానం చేసుకుంటున్నాడు. అందుకోసమే ఆయన చాలా ప్రయాసపడ్డాడు. దేశ విదేశాల నుంచి అన్ని రకాల కలప చెట్లను, అన్ని రకాల మ్రాన్లను, అన్ని రకాల వస్తువులను, సామాగ్రిని సమకూర్చి మందిరం ఏర్పాటు చేయడానికి ఆయన రెడీగా సిద్ధపరిచినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. 3వ తీర్మానం మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అనేటువంటి వారు మనకు కనబడుతున్నారు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అక్కడ రాజు నియమించినటువంటి నిలబెట్టినటువంటి ఒక ప్రతిమకు నమస్కరింపని వారిని అగ్నిగుండంలో పడవేస్తాము మేము అని చెప్పానంటే, అక్కడ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అనేటువంటి వారు చెప్తున్నారు, అయా రాజు అయినటువంటి నెబుకద్నెజరు, ఇందు నిమిత్తము నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండములో నుండి తప్పించుటకు మమ్మల్ని సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని తప్పించకపోయినను, ఆయన మమ్మల్ని రక్షించకపోయినను, రాజా నీ దేవతను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఈ రోజున చూడండి, వీళ్ళ తీర్మానాలు ఎంత స్టాండర్డ్ గా ఉన్నాయో, ఎంత బలంగా ఉన్నాయో. ఆ తీర్మానాలు నెరవేర్చడం కోసం, ఆ తీర్మానాల యొక్క కట్టుబాట్ల కోసం, ఆ తీర్మానాల మీద వాళ్ళు చాలా బలంగా నిలబడి అవసరమైతే ప్రమాదం వారికి వస్తుందన్నా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున మన తీర్మానాలు ఎలా ఉంటున్నాయి? బైబిల్ గ్రంథంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి తీర్మానాల మీద వాళ్ళు చాలా స్టాండర్డ్ గా ఉన్నారు. మన యొక్క తీర్మానాల మీద మనము బలంగా నిలబడి మన కుటుంబానికి, దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నామా? ప్రైజ్ ద లార్డ్.